సారంగపాణి గారు, అలీ మస్కతి గారు, అదే విధంగా బజరంగ్ శర్మ గారు, పూన వెంకటేష్ గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సమయం ఆలస్యం అయింది, అయినా కూడా మనం కొంత చర్చించుకోవాల్సిన సందర్భం. మనం ఎప్పుడు కూడా మినీ మహానాడులు జిల్లాలలో ఏర్పాటు చేసుకొని మినీ మహానాడులు పూర్తి చేసుకున్న తర్వాత మహానాడు చేసుకోవడం కార్యక్రమాన్ని చేపట్టడం అనేది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం. ఇవాళ మినీ మహానాడులో గత సంవత్సరం పార్టీ తీసుకున్న కార్యక్రమాలు, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మనం చేసిన పోరాటాలు, ఒకవేళ పాలక పక్షంలో ఉంటే గత సంవత్సరం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఏ రకంగా రాష్ట్రంలో అమలు చేసినామో వాటిని సమీక్షించుకొని రాబోయే సంవత్సరానికి ఏ సమస్యల మీద పోరాటం చేయాలనో, ఏ సమస్యలను పరిష్కరించాలనో మనం ఒక దశ దిశ కార్యాచరణను చేపట్టి ఆ కార్యాచరణను మహానాడులో ఆమోదింపజేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని చేపడుతుంటాం. కాబట్టి దాంట్లో భాగంగానే మనం ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టింది, పేదలకు ఏ విధంగా అన్యాయం చేసింది, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కుంటుపడినాయో ప్రతి జిల్లా నుంచి సమాచారాన్ని సేకరించి ఇవాళ అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద మనం కార్యాచరణను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట నక్లెస్ రోడ్డు మీద 100 అంతస్తుల బంగళాలు కట్టి పేదోళ్ళకి ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. అదే విధంగా ఇక్కడున్న సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చి అక్కడ సచివాలయం కడతా అన్నాడు. ఉస్మానియా హాస్పిటల్ పేదల వైద్య సేవల కోసం ఇప్పుడున్న హాస్పిటల్ సరిపోవడం లేదు, కొత్త ఆసుపత్రి నిర్మించి పేదలకు వైద్య సేవలను అందిస్తామని చెప్పిండు. అదే విధంగా పార్సిగుట్టకు పోయి పేదలకు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలు తీసుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అదే విధంగా ఈ రోజు స్కై స్కేపర్స్ కట్టిస్తా అన్నాడు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కట్టిస్తా అన్నాడు, హైదరాబాద్ లో నిరంతర విద్యుత్ ఇస్తా అన్నాడు, శాంతి భద్రతలను కాపాడుతా అన్నాడు. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా చేయలేదు. శాంతి భద్రతలను కాపాడుతా ఎవరైనా ఆడబిడ్డల దిక్కు చూడాలంటే లాగు దడవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన అన్న 15 రోజులకే స్నేక్ గ్యాంగులు వచ్చినాయి. కేబిఆర్ పార్క్ దగ్గర ఆడపడుచులు మార్నింగ్ వాక్ పోతే మెడలకు గొలుసులు ఎత్తుకపోతుండ్రు. కాలనీలలో ఎవరన్నా కూరగాయలకు బయటికి పోతే మెడలో బంగారం వేసుకోలేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి. అదే విధంగా ఈ రోజు ఈరోజు రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి చెప్పిండు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సికింద్రాబాద్ లో ఒక 300 పాత ఉన్న దగ్గర కట్టి వాటిని చూపించి గ్రేటర్ హైదరాబాద్ లో 99 సీట్లు గెలిచిండు. ఇవాళ 300 కూడా 300 కుటుంబాలకు ఇంతవరకు వాళ్ళకు కేటాయించలేదు. ఇవాళ 2 లక్షల ఇల్లు హైదరాబాద్ లో కడతాని ఈ రోజు వరకు ఏ ఒక్క ఇల్లు కూడా పని ప్రారంభించలేదు. ఈ రోజు బస్తీలలో ఉన్న కుటుంబాలన్నీ మొన్న ఓట్లు వేసిన వాళ్ళు కలెక్టర్ల ఆఫీసులో చుట్టూ తిరిగి దాదాపుగా 15 లక్షల అప్లికేషన్లు పేదోళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కలెక్టర్ ఆఫీసర్ల దగ్గర చేరితే చివరికి టీవీలలో కలెక్టర్లు ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేం, మళ్ళీ ఇచ్చినప్పుడు పిలుస్తాం, మీరు కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి రాకండి అని. అక్కడికి వచ్చిన పేదల మీద పోలీసులను పెట్టి లాఠీ చార్జులు చేయించిన పరిస్థితి ఉన్నది ఇవాళ. అదే విధంగా ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ ఉన్న రోగులకు కనీసం పట్టించుకునే పాపాన లేదు. మొన్న ఒక ముసలావిడ హాస్పిటల్ పోతే ఆమెను చెత్త కుండీలో పడేస్తే ఆమె చచ్చిపోయింది.
కనీసం నువ్వు ఎన్నో అంతస్తులు కడతానా ఉస్మానియా దవాఖాన సంగతి దేవుడు ఎరుగు. హాస్పిటల్కి వచ్చిన ఒక ముసలావిడని తీసి చెత్తలో పడేస్తే ఆ ముసలావిడ చనిపోవడం జరిగింది. అంటే ఈ రోజు ఎర్రగడ్డలో సచివాలయం కడతానా, సెక్రటేరియట్ కూలగొడతానా, ఉస్మానియా హాస్పిటల్లో ఉస్మానియా యూనివర్సిటీలో భూములు గుంజుకుంటానా, ఈ రోడ్లు వెడల్పు చేస్తానా, అన్ని కేసీఆర్ ఆర్పాటపు ప్రకటనలకే పరిమితమైంది తప్ప హైదరాబాద్ లో ఒక్క పని చేయలే. ఈయన కేబీఆర్ పార్కు కొన్ని వేల మంది అక్కడ పొద్దునే మార్నింగ్ వాక్ చేస్తారు. అక్కడ పచ్చగా ఉండే చెట్లను 3000 చెట్లను తొలగించడానికి కొన్ని చెట్లను తొలగిస్తే చివరికి మద్రాసులో ఉండే గ్రీన్ ట్రిబ్యునల్ నువ్వు చెట్లు కొట్టడం తప్పు, నిన్ను అవసరమైతే జైల్లో పెట్టమని మద్రాసులో ఉండే కోర్టు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ చంద్రశేఖరరావు గారి పాలన బండి జడగొట్టి బొంగరాలు చేసుకున్నట్టుంది తప్ప పేదోళ్ళ కోసం పనులు చేస్తున్నట్టుగా లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క పేదోళ్ళు కూడా, ఇక్కడ చాలా మంది బస్తీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా మీ బస్తీలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇచ్చిండ్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? కనీసం తాగడానికి మంచినీళ్ళు వస్తున్నాయా? మొన్న అరగంట సేపు ఈతరగాళ్ళు వస్తే పోయిన కరెంటు 4 రోజులు అవుతుంది, ఇప్పటికన్నా వచ్చిందా కరెంటు? మరి ఏం చేస్తాడయా ఈ ముఖ్యమంత్రి? ఇవాళ ఆయన మున్సిపల్ ఎన్నికలప్పుడు కేటీఆర్ 3 నెలలు మొత్తం హైదరాబాద్ లో సందు తిరిగిండంట. ఆయనకు అన్ని సమస్యలు అర్థమైనాయంట. ఆయనకు అన్ని సమస్యలు అర్థమైనాయని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చిండు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చుకున్నాడు. మొన్న అరగంట సేపు హైదరాబాద్ లో ఈదర గాలులు వస్తే చెట్లు కూలిపోయినాయి. అదే విధంగా హోర్డింగ్ టవర్లు వచ్చి కార్ల మీద పడ్డాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, కరెంటు తీగలు తెగిపోయినాయి. ఇవాళకి 4 రోజులు అవుతుంది, ఒక్క మంత్రి కూడా, ఒక్క సన్నాసి మంత్రి కూడా ఏమైందని అడగడానికి రాలేదు. ఎన్నికలప్పుడేమో కవాడిగూడకు కవితమ్మ వచ్చింది, గోషమాయలకేమో కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు ఏమో పటాన్ చెరువు తిరిగిండు, కేసీఆర్ ఏమో మొత్తం బహిరంగ సభలు పెట్టిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. వీళ్ళందరూ కూడా ఒక పక్కన పద్మారావు, ఇంకొక పక్కన తలసాని శ్రీనివాసరావు, ఇంకొక పక్కన నాయని నరసింహారెడ్డి, నడవలేని నాయని నరసింహారెడ్డి, ఇంకొక ఆయన మహమూద్ అలీ. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో అన్ని బస్తీలు తిరిగిండ్రు. పేదోళ్లకు సేవలు చేస్తామన్నారు. పేదలకు కష్టం వస్తే మీ కంటి ముందు అభివృద్ధి, మీ ఇంటి ముందు అభ్యర్థి అని ఆనాడు కథలు చెప్పారు. కానీ ఇవాళ ఎక్కడ కూడా ఎవరు కనిపించలే. కానీ అదే వైజాగ్ లో హుదూద్ తుఫాన్ వస్తే, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వస్తే అక్కడ టవర్లు కొట్టుకపోతే, కరెంటు పోల్లు కింద పడితే, రోడ్లు తెగిపోతే చంద్రబాబు నాయుడు గారు ఉటిన విశాఖపట్నం వెళ్ళి ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని అక్కడ పేదలకు 24 గంటలలో కరెంటును పునరుద్ధరించిండు, తాగడానికి నీళ్లు ఇచ్చిండు, పేదలకు అవసరమైన అన్న వసతులు అన్నిటినీ మన రాష్ట్ర ఆనాడు అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలను చేపట్టిండు. ఇక్కడ ఈదర గాలులు మొదలు కాగానే కేటీఆర్ విమానం ఎక్కి అమెరికాకు వారిపోయిండు. ఇవాళ కొడుకేమో అమెరికాకు పోయిండు, తండ్రి పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. తండ్రి కొడుకులు ఇక్కడ రాలే. మొన్న చూసిన పేపర్లలో ఆయన యాపిల్ కంపెనీ ఆయన వస్తే ఆయన దగ్గర కొడుకు సెల్ఫీలు దిగుతున్నాడు, తండ్రి ఏమో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఆ కంపెనీ ఆయన బెంగళూరులో పెట్టిండు, కంపెనీ ఇక్కడ పెట్టలే. వీడికి వచ్చిండు, వీళ్ళ దగ్గర ఫోటోలు దిగిండు, కంపెనీ మాత్రం పోయి బెంగళూరులో పెట్టిండు. కొడుకు సెల్ఫీలకు సరిపోయిండు, తండ్రి ఏమో సెల్ఫ్ డబ్బాకి సరిపోయిండు. ఇది ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేవు, పేదోళ్లకు సంక్షేమ పథకాలు లేవు, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. ఈ రోజు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం మెస్సు బిల్లులు 7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా అని చెప్పి సంవత్సరంన్నర అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్సు బిల్లు లేవు. ఈ రోజు ఎవరైతే విద్యార్థులు డిఎస్సి సెలక్షన్స్ పడతాయని చెప్పి అశోక్ నగర్ లో ఉండి కొన్ని వేల మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంటే డిఎస్సి లేదు, రద్దు చేసిన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఇవాళ ఈ రాష్ట్ర
ముఖ్యమంత్రి ఉన్నవన్నిటినీ కూలగొట్టే ప్రయత్నం చేస్తుండు. కొత్తవి ఏవి కూడా కట్టలే. ఇప్పుడే మా రావులన్న చెప్పిండు సంజీవయ్య పార్కుల 300 ఫీట్ల మొత్తం జాతీయ జెండాను ఆడ కట్టిస్తా అని చెప్పి. ఆయనకు తెలుసు 300 ఫీట్లు కట్టాలంటే ఎయిర్పోర్ట్ అనుమతి తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ అనుమతి ఇవ్వదన్న సంగతి తెలిసే కావాలని చెయ్యలేని పనిని ప్రజల ముందల పెడతాడు. ఉస్మానియా హాస్పిటల్ కూలగొడితే ప్రజలు దౌడ బగల కొడతారని ఆయనకు తెలుసు. అయినా అది కూలగొడతా అని చెప్తాడు. సెక్రటేరియట్ కూలగొడతా అని చెప్తాడు. ఆడ ఎర్రగడ్డలో కట్టనివ్వరని తెలుసు సచివాలయం, కాబట్టి అక్కడ ఎర్రగడ్డలో సచివాలయం కడతా అంటాడు. అక్కడ కాకపోతే ఆర్మీ వల్ల పెరేడ్ గ్రౌండ్ లో సచివాలయాన్ని కడతా అన్నాడు. అంటే ఏ పని అయితే చెయ్యలేడో, ఏ పని అయితే చెయ్యడానికి సాధ్యం కాదో ఆ పనులే చేస్తున్నట్టుగా 3Dల బొమ్మలు చూపించి బతక నేర్చుకున్నాడు. అంతెందుకు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కూడా పెద్దది రవీంద్ర భారతి లాంటిది కళాభారతిని కడతా అన్నాడు. ఎన్టీఆర్ స్టేడియంలోకి వస్తే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టబట్టుకొని కూర్చుంటే అది కూడా అత్తపత్త లేకుండా పోయిండు. ఉన్న రవీంద్ర భారతిని కూలగొడతా అన్నాడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా కేసీఆర్ గారు మిమ్మల్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల సంక్షేమ పథకాలు చేపట్టమని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించమని పేదలందరినీ ఓట్లేస్తే నువ్వేమో గత ప్రభుత్వాలు కట్టిన అన్నిటిని కూలగొడతా అంటున్నావు. దీని వెనకాల ఉన్న ఆలోచన ఏందో నాకైతే అర్థమైతలేదు. ఇవాళ హైదరాబాద్ అంటే ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇవాళ హైదరాబాద్ను 4 జిల్లాలు చేస్తాడంట, సికింద్రాబాద్ను 2 జిల్లాలు చేస్తాడంట, మల్కాజ్గిరిని 3 జిల్లాలు చేస్తాడంట, చేవెళ్ళను ఏం చేస్తాడో మనకు తెలియకుండానే పోయింది రంగారెడ్డి జిల్లాను. అంటే ఇవాళ ఆయన ఏంది, అందరూ ప్రశాంతంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుంది? ఇవాళ ఇరిగేషన్ టెండర్లు పిలిచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పి అందులో 10% కమిషన్ కొడుతుంటే పేదోళ్లకు ఇండ్లు ఇవ్వలేదని ప్రశ్నిస్తుంటే ప్రజల దృష్టి మరల్చడానికే ఇవాళ కొత్త జిల్లాల కొత్త నాటకానికి తెరలేపిండు. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే కొత్తగా వచ్చిన రాష్ట్రానికి కోతుల గుంపుకు అప్పచెప్పినట్టుంది రాష్ట్రాన్ని. ఏ కోతి ఏం చేస్తుందో తెలియదు. ఇవాళ కేసీఆర్ పరిస్థితి తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు గుట్టిందంట, పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగి పెట్టిందంట. ఇవాళ కేసీఆర్ గారి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో అదే విధంగా ఉంది. నీకు పెత్తనం ఇస్తే ఎవరిని ప్రశాంతంగా నిద్రపోనిస్తలేవు. ఇవాళ ఏ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తలేవు. కాబట్టి ఇవాళ సోదరులారా, మనం అందరం కూడా ఒక దశ దిశ ఒక కార్యాచరణ నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రంగారెడ్డిలో గాని హైదరాబాద్ లో గాని జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ ఫిరాయించిండ్రు, ఆ పక్క పార్టీకి అమ్ముడు పోయిండ్రు. తొందరలోనే జిల్లా అధ్యక్షులను నియమించుకుంటాం, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించుకుంటాం, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను చర్చించుకుంటాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ పార్టీ కొంత కష్టకాలంలో ఉంది. ఇవాళ పార్టీ కోసం, ప్రజల కోసం, పేదోళ్ళ అభ్యున్నతి కోసం ఏ కార్యకర్తలు అయితే కష్టపడతారో, ఏ కార్యకర్తలు అయితే పోరాటం చేస్తారో తప్పకుండా వాళ్ళందరికీ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళందరికీ మంచి అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళనే రేపు నిలబెడతాం, ఎన్నికలలో వాళ్ళనే గెలిపించుకుంటాం. ఇవాళ ఈ 4 పార్లమెంటులో మొత్తం సీట్లు పెరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు 28 ఉంటే రేపు డీలిమిటేషన్ తర్వాత 40 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ 40 సీట్లలో 5-6 మంది మాత్రమే సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్లకు టికెట్ ఇయ్యంగా దాదాపుగా 30 మంది కొత్త యువకులకు గ్రేటర్ హైదరాబాద్ లో టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గెలిపించుకుంటుంది. యువకులందరూ కూడా ముందుకు రండి, బడుగు బలైన వర్గాల నాయకత్వాన్ని తీసుకురండి, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్దాం. ఒకనాడు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, లేకపోతే రామచంద్రరావు వీళ్ళందరూ పెద్ద మొనగాళ్ళేం కాదు. పార్టీ టికెట్లు ఇచ్చి పార్టీ ఎమ్మెల్యేలను చేసి పార్టీ మంత్రులను చేస్తే వాళ్ళు నాయకులైనరు తప్ప వాళ్ళేం గొప్ప నాయకులు కాదు. తెలుగుదేశం పార్టీ తయారు చేస్తేనే వాళ్ళు నాయకులు అయినరు. రేపు కూడా మీలో ఉన్న యువకులను ప్రోత్సహిస్తాం. అరవింద్ కుమార్ గౌడ్ అనే లాంటి సీనియర్ నాయకులు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళందరినీ ముందు పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని ముందుకు నడిపిస్తాం.
ఖచ్చితంగా ఏ యువకులైతే పార్టీ కోసం పనిచేస్తారో ఆ యువకులకు అందరికి కూడా పార్టీలో మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా నాయకులను తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరందరూ కూడా మనం అందరం కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేద్దాం. ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయ తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోట లాంటిది. ఈ కోటలో కొంతమంది మోసం చేసిండ్రు. వాళ్ళు మోసం చేసి పోయినా సరే మళ్ళీ ముక్కవని పట్టుదలతో మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ పార్టీ జెండాను మోద్దాం. ఖచ్చితంగా ఈ గ్రేటర్ హైదరాబాద్